ఈరోజు మీకు హస్తకళ అభివృద్ధి చేసేటటువంటి గురుతర బాధ్యతను పవన్ కళ్యాణ్ గారు మీ చేతిలో పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఆయన ట్రెండ్ ఫాలో కాడు, ట్రెండ్ సెట్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు హస్తకళలకి చాలా ప్రయారిటీ ఇస్తారు. అందులో 60% ఈయన భరించి ఈ హస్తకళలు మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశాలు కూడా ఇచ్చినట్టు బయట చెప్తుంది. నిజమేనా సార్ అది? రావడం లేట్ ఏమో కానీ రావడం మాత్రం పక్కా అని చెప్పే వ్యక్తి. కొండపల్లి బొమ్మ కొండపల్లిలో దొరకదు, అది పక్కనే ఉన్న కలకత్తాలో దొరకదు మనకు. నేను బ్రాండ్ అంబాసిడర్ చెప్పడం లేదు, చెప్పకనే చెప్తున్నారు. చాలామంది చైర్మన్లు వచ్చారు, కానీ హస్తకళాకారులు మారలేదు. మీ మాటలు మేము ఎందుకు నమ్మాలి? కళ్ళు చూస్తాయి, నాలుక రుచి తెలుపుతుంది. నేను ఒక నెల రోజులు డిసైడ్ చేసుకున్నాను. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్తో ఫేస్ టు ఫేస్ విత్ రాజు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్9 స్పెషల్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో హస్తకళలు ఉన్నాయి. ఈ హస్తకళలు పాలకుల నిర్లక్ష్యానికి గురై దాదాపుగా కూడా అంతరించిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. అయినా సరే చాలామంది నమ్ముకున్నటువంటి కళాకారులు హస్తకళలను వదలకుండా నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఆ కళలను ఇంకా కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. జాతీయ స్థాయిలో అవార్డులు వస్తున్నాయి. రాష్ట్రపతి చేతుల మీదుగా రకరకాలైనటువంటి పురస్కారాలు అందుకుంటున్నారు. కానీ ఆ పురస్కారాలు అందుకున్నటువంటి కళాకారులు కూడా కనీసం పట్టే డన్నం కూడా తినలేనటువంటి స్థితిలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ముడి సరుకు దొరకడం లేదు. దొరికినటువంటి ముడి సరుకుతో తయారు చేసినటువంటి వస్తువులను విక్రయించేందుకు మార్కెట్ కూడా లేనటువంటి పరిస్థితి. గత పాలకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అలాంటి సిచ్యువేషన్లోకి తీసుకెళ్లిపోయిన పరిస్థితి. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీని మీద మంచి శ్రద్ధ తీసుకున్నారు. హస్తకళలను అభివృద్ధి చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి హస్తకళాకారుడు కూడా ఒక సెలబ్రిటీగా ఎదగాలి అనేటటువంటి ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో డిప్యూటీ సీఎంగా ఆయన ఎన్ని చర్యలు తీసుకున్నా సరే దాన్ని ఒక క్రమ పద్ధతిలో అనుసరణీయం చేయాల్సినటువంటి, అంతేకాకుండా దాన్ని కొనసాగించాల్సినటువంటి బాధ్యత మరొకరికి అప్పగించాలి. సో ఆ బాధ్యతని ఆయనకి ఎంతో ఇష్టమైన, అలాగే హస్తకళాకారులకు మేలు చేయగలడు అని నమ్మకం ఉన్నటువంటి, తను నమ్మిన బంటు, లేకపోతే ఆయనకి చాలా ఆయన భావాలతోటి మ్యాచ్ అయినటువంటి వ్యక్తి డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్కి ఆ బాధ్యతలు అప్పగించాడు. సో ఆయన ఇప్పుడు హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హస్తకళాకారులను అభివృద్ధి దిశగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాలే కడుపులకు కన్నీళ్లు కాదు, వాళ్ళకి పంచభక్ష పరమాన్నాలు పెట్టాలి అనేటటువంటి ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తున్న పరిస్థితి. హరిప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం రాజు గారు. ఏంటి సార్, మొత్తానికి హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్మన్గా మీరు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. సో గతంలో చూసాం హస్తకళాకారులు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, కనీసం తినడానికి కూడా తిండి లేనటువంటి స్థితిలో చాలామంది అవస్థలు పడినటువంటి పరిస్థితులు చూసాం. ఈరోజు మీకు హస్తకళ అభివృద్ధి చేసేటటువంటి గురుతర బాధ్యతను పవన్ కళ్యాణ్ గారు మీ చేతిలో పెట్టినటువంటి పరిస్థితి. సో తిరుగుతుంటే ఎలా ఉంది వాళ్ళ బాధలు లేదా వాళ్ళ సమస్యలు వింటున్నప్పుడు మీ మనసులో నుంచి వచ్చినటువంటి ఆ ఆందోళన కావచ్చు, ఆవేదన కావచ్చు, లేకపోతే ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఎలా చూడొచ్చు అంటారు? మొదటగా ప్రైమ్9 ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే రాజుగారు మన ముందున్నారు. పవన్ కళ్యాణ్ గారు చాలా దూరదృష్టితో చూస్తారు. ఒకసారి నేను ఆయనతో మాట్లాడినప్పుడు, నేను ఏదో ఒక సజెషన్ చెప్పబోతున్నప్పుడు నవ్వారు. సార్ ఏం సార్ అని అడిగాను. డాక్టర్ గారు, మీకు తీరం కనపడతా ఉంది, నాకు తీరం అవతల కూడా కనపడతా ఉంది అని చెప్పారు. మీరు నన్ను నమ్ముతున్నారా అన్నారు. సార్ అదేంటి సార్ ఆ క్వశ్చన్ అడుగుతారు, మీరు నమ్ముతున్నారా అని. మీరు నన్ను నమ్మితే బ్లైండ్గా కళ్ళు మూసుకొని ప్రయాణం చేయండి. మనం ధర్మాన్ని ఆచరిస్తున్నాం, ఆ ధర్మం వెనకాల దైవం ఉంటాడు. మనం ప్రజల బాగు కోరుతున్నాం, అందుకు రాజకీయాల్లో ఉన్నాం. క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఫాలో మీ అన్ని కొండగట్టులో 2016లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట. ఆయన మాట వేదంగా, ఆయన నాకు గొప్ప నాయకుడు, నా దైవం వెంకటేశ్వర స్వామి అయితే పవన్ కళ్యాణ్ గారు నాకు నాయకుడు. ఈ రోజుల్లో రాజకీయాల్లో మంచి కోరి ప్రజలకు ఏదో చేయాలని తపనతో తన విలాసవంతమైన జీవితం, పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఇప్పుడున్న సినిమా రంగంలో 1 to 10 ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. అటువంటి విలాసవంతమైన జీవితాన్ని వదిలి
ఆయన ప్రజల్లోకి రావడానికి ముఖ్య కారణం ఈరోజు నేను ఒక స్టార్, ఆ స్టార్ మ్యాక్సిమం పీరియడ్లో ఉన్నప్పుడు నన్ను ఫాలో అవుతున్న కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నప్పుడు నేను ఎవరైనా అయితే ఎక్కువ సినిమాలు తీసుకోవచ్చు అనుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు నా వెనకల ఇంతమంది యువత ఉన్నారు, అదొక శక్తి, యువశక్తి నాకు రాష్ట్రంలో కలిగినప్పుడు రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలి అంటే ఈ శక్తి నాకు అవసరం అని తన విలాసవంతమైన జీవితాన్ని వదిలి ఈ యొక్క రాజకీయంలో అడుగుపెట్టారు. ఆయన జాయ్ ఆఫ్ గివింగ్ తెలిసిన వ్యక్తి. తీసుకోవాలని రాజకీయాల్లోకి రాలా పవన్ కళ్యాణ్ గారు. ఏదో ఇవ్వాలి, ప్రజలకు ఏదో చేయాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు. కాబట్టే ఆయన 2019లో ఆ పార్టీ ఒక్క సీటు గెలిచినా, ఆయన 2 చోట్ల ఓడిపోయినా ప్రజలు ఏమనుకున్నారు, అయిపోయింది 2 చోట్ల ఓడిపోయారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోతారు అనుకున్నారు. నేను నిలబడతాను అని చెప్పిన మాట, ఎందుకంటే ఆయన తీసుకోవడానికి రాలా, మళ్ళా చెప్తున్నాను, ఇవ్వడానికి వచ్చారు ప్రజలకు. ఈరోజు హస్తకళాకారులు అంటే చాలామంది మనం తీసుకుంటే హస్తకళాకారులు కళ్ళు మూసుకొని చెప్పచ్చు. ఈ హస్తకళాకారులు అందరూ కూడా వాళ్ళకి ఎంతో, మన భారతదేశం కళల దేశం, హస్తకళలే కాదు అటువంటి కళాకారులు ఉన్న దేశంలో ఈరోజు హస్తకళలు నమ్ముకున్న వాళ్ళు పొట్ట నిండితే చాలు అనే పరిస్థితుల్లో ఉన్నారనే విషయం పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. అందువల్ల ఆయన ముఖ్యంగా ఈ హస్తకళల మీద ఆధారపడి జీవిస్తున్న కళాకారులందరినీ కూడా, వాళ్ళందరినీ కూడా మనము ముందుకు తీసుకురావాలనే ధ్యేయం, ఆ ధ్యేయంతో ఈరోజు ఈ యొక్క హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్ని జనసేన తీసుకుని ఆ బాధ్యత నాకు అప్పగించినందుకు ఆయనకు నేను పాదాభివందనం చేస్తున్నాను. ఖచ్చితంగా ఆయన యొక్క మనసులో ఏముంది మీరు తీసుకుంటే ఆయన ఆఫీస్లో కూడా ఒక పెద్ద షోకేస్లో మన రాష్ట్రంలో డిఫరెంట్ ప్లేసెస్లో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అని శ్రీకాకుళం నుంచి, రాజమండ్రి నుంచి, ఏలూరు నుంచి, గుంటూరు, కృష్ణా, అలాగే రాయలసీమలకు వస్తే చిత్తూరు, అనంతపూరు, కడప జిల్లాల్లో ఉన్న హస్తకళల సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ కూడా ఆయన అక్కడ పెట్టున్నాడు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హస్తకళలకి చాలా ప్రయారిటీ ఇస్తారు. ఎవరైనా సరే స్టేట్ గెస్ట్గా మన స్టేట్కి వచ్చినప్పుడు, లేదు మన స్టేట్ నుంచి ఇతర రాష్ట్రాలకు కానీ అలాగే ఢిల్లీకి కానీ వెళ్ళినటువంటి సందర్భంలో హస్తకళలకు సంబంధించిన ప్రోడక్ట్స్ మాత్రమే ఇవ్వండి అని చెబుతూనే, ఏదైతే వీళ్ళకి ఇచ్చేటటువంటి జ్ఞాపికల కోసం ప్రభుత్వం 100 రూపాయలు ఖర్చు పెడితే, అంటే ఆయనకి బడ్జెట్ ఇస్తే అందులో 60% ఈయన భరించి ఈ హస్తకళలు మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశాలు కూడా ఇచ్చినట్టు బయట చెప్తుంది. ఇవేనా సార్ అది? మీరు గమనించి ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన అనుకున్నది చేసే వ్యక్తి. అంటే ఆయన ట్రెండ్ ఫాలో కాడు, ట్రెండ్ సెట్ చేస్తాడు. ఏదైతే చెప్తాడో అది చేస్తాడు. రావడం లేట్ ఏమో కానీ రావడం మాత్రం పక్కా అని చెప్పే వ్యక్తి. ఈరోజు మీరు గమనిస్తే, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మన ప్రధానమంత్రి గారిని కలిసినా, సెంట్రల్ మినిస్టర్ని ఎవరిని కలిసినా ఆయన తన మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్నారు. ఆయన కప్పే శాలువ నుంచి ఇచ్చే జ్ఞాపిక వరకు హస్తకళలకు సంబంధించినవే ఆయన ఇస్తున్నారు. అంటే అది ఇండైరెక్ట్లీ నథింగ్ బట్ ప్రమోటింగ్ ద హ్యాండిక్రాఫ్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆర్టిజన్స్ని ప్రమోట్ చేయడం, కళాకారులను ప్రమోట్ చేయడం. అంటే ఆయన చేసిన ఏ పనైనా కూడా ట్రెండ్ అవుతుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క హస్తకళల మీద ఆధారపడి ఉన్న దాదాపు 38 ప్లేసెస్లో ఉన్న కళాకారులందరినీ కూడా వాళ్ళ జీవన స్థాయిని పెంచాలి, ఈ అంతరించిపోతున్న కళలను కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఈ హస్తకళలను జనసేన తీసుకొని ఈ యొక్క ఎవరైతే కళాకారులు ఉన్నారో వీళ్ళందరికీ మొట్టమొదట ఆయన ధ్యేయం కూడా, ఇప్పుడు 4P ఉంది, 4P అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. P4, ఈ P4లో ఫస్ట్ ఈజ్ ప్రయారిటీ ఈజ్ ప్రొటెక్టింగ్ ద ఆర్టిజన్స్. సో ఆ P4 వేరు, మీరు తీసుకున్న P4 వేరు, ప్రొటెక్టింగ్ ద ఆర్టిజన్స్. ఓకే. సెకండ్ P ఈజ్ ఎ ప్రొడక్షన్ ఆఫ్
ద క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ బోత్, క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ ఉండాలి. ఓకే. సో ప్రొడక్షన్, సెకండ్ పీ ఈజ్ ప్రొడక్షన్. థర్డ్ పీ మీకు గమనిస్తే లేపాక్షిని అంటే హ్యాండిక్రాఫ్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, లేపాక్షి అనేది రెండు పక్క పక్కన నడిచేటివి. లేపాక్షిలో ఇంతవరకు ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా గౌరవించాలి. ఎండీలు అయితే ఏమి, చైర్మన్లు అయితే ఏమి. లేపాక్షి అనే అంటే హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్ని ప్రాఫిట్లో పెట్టారు వీళ్ళందరూ కూడా. కానీ ఇక్కడ ప్రమోషన్ అనేది ల్యాకింగ్. ఈ ప్రమోషన్ ఎక్కడా లేకపోవడం అనేది, సో ఈ ప్రమోషన్లో మేజర్ పార్ట్ ఈరోజు బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ప్రమోషన్ అని చెప్పుకోవట్లా, ఆయన చేసే పనులు చూపిస్తున్నాడు. నేను ఇది చేస్తున్నానంటే అర్థం ఏంటి? అది నన్ను అభిమానించే వాళ్ళు, నన్ను చూసేవాళ్ళు, నా జన సైనికులు అయితే ఎవరైతే ఫాలో అవుతారు అని. అంటే మన నాయకుడు ఏది చేస్తే మనం చేస్తాం. అంటే ఆయన నేను బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పడం లేదు, చెప్పకనే చెప్తున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా హస్తకళలతో తయారు చేసిన వాటినే నేను జ్ఞాపికలుగా ఇస్తాను. అలా ముందుకెళ్తున్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన P4 లాస్ట్ పాయింట్, మీరు చెప్పిన P4లో లాస్ట్ పి వచ్చేసి ప్రమోషన్ అన్నారు. అంటే ప్రమోషన్ థర్డ్ పి. ఓకే, థర్డ్. ఫోర్త్ పి ఓకే, ప్రాఫిటబిలిటీ. సో ప్రొటెక్షన్, ప్రొడక్షన్, ప్రమోషన్ అండ్ ప్రాఫిటబిలిటీ. ప్రాఫిటబుల్ ఎనీ ఆర్గనైజేషన్ ప్రాఫిట్లోకి తీసుకోకపోతే ఖచ్చితంగా మనం ఆర్టిజన్ని ప్రొటెక్ట్ చేయలేము. సో మనము ఈ 4 పీసు ఈరోజు P4 కాన్సెప్ట్ ఏదైతే మన ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఈ P4ని ప్రమోట్ చేస్తున్నారో, మనం అదే P4ని మనము ఇక్కడ వెరీ గుడ్ హస్తకళలకు డిఫరెంట్ వేలో ఉపయోగించుకుంటాం. అంతేనండి, అక్కడ పేదల కోసం, ఇక్కడ కళాకారుల కోసం వాడుతున్నాం. అయితే ఇక్కడ మీరు అన్నటువంటి ఒక పి, అది 3వ పి చూస్తే మనం ప్రమోషన్ అంటున్నారు. ఈరోజు ఇంట్లో కూర్చొని కూడా లేడీసు ఎక్కడో కొనుగోలు చేసినటువంటి ఒక 2 బట్టలు తీసుకొచ్చి వాటిని సోషల్ మీడియాలో పెట్టుకొని ప్రాఫిట్ తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ హస్తకళలకి ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ కొండపల్లి బొమ్మ కొండపల్లిలో దొరకద్ది, అది పక్కనే ఉన్న కలకత్తాలో దొరకదు, మనకు ఇక్కడే దొరుకుతుంది. మరి మీరు ఆ పిన్ ఎలా ప్రమోట్ చేయబోతున్నారు? మనము ఈ యొక్క హస్తకళల్లో కూడా ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. మనము పోస్టల్ డిపార్ట్మెంట్ ఒకరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ సర్వీస్ ఇచ్చింది, అంత గొప్ప సర్వీస్ ఇచ్చింది. మన రోజుల్లో మా రోజుల్లో, బహుశా మీ రోజులు నాకు తెలియదు, మా రోజుల్లో టెలిగ్రామ్, ఎమర్జెన్సీ అంటే టెలిగ్రామ్, లేదు మనీ ఆర్డర్, లెటర్ రైటింగ్, పోస్ట్ బాక్స్, ఇవేవి మాయమైపోయినాయి ఈ రోజుల్లో. అవన్నీ మాయమైపోయినాయంటే అర్థం ఏంటి? ఈరోజు వరల్డ్ రన్ చేస్తూ ఉంది. ఈరోజు ఖచ్చితంగా నేను చైర్మన్ పోస్ట్ తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆయన యొక్క సందేశాల మేరకు నేను చాలామందితో మాట్లాడాను. ఎన్ఆర్ఐస్, ఫ్రెండ్స్ అందరు కూడా ఎవరు వచ్చినా ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళు లేపాక్షి ప్రోడక్ట్స్నే తీసుకున్నారు, వాళ్ళు గిఫ్ట్లుగా ఇస్తున్నారు. బట్ ఇక్కడ ఈ ప్రమోషన్ యాక్టివిటీలో మీరు చెప్పినట్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో కామర్స్, B2B, B2C, కామర్స్ను ఉపయోగించాలి. సోషల్ మీడియా ప్రమోషన్ ఉంది, సోషల్ మీడియా ప్రమోషన్. అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ షుడ్ హ్యావ్ వన్ లేపాక్షి అండ్ వన్ హోర్డింగ్ ఎక్కడ లేపాక్షి ఉంది ఏంటి, దట్ ప్రమోషన్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్. ఆ ప్రమోషన్ ఈరోజు మనము డిఫరెంట్ లెవెల్లో తీసుకుపోవాలా అని ఆలోచిస్తున్నాం. పవన్ కళ్యాణ్ సార్కి ఆ యొక్క ఎలా ప్రమోషన్స్ అనే లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రమోషన్స్ పోతే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మన ప్రోడక్ట్ తయారైంది. మీరు ఇందాకే చెప్పారు కొండపల్లి అని, మాధవమాల ఇక్కడ, కలంకారీ శ్రీకాళహస్తి, ఏటికొప్పాక విశాఖపట్నం, వైట్ వుడ్ బర్డ్స్ రాజమండ్రి. సో ఇవన్నీ కూడా మనము మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ టూరిస్టులు ఎప్పుడైతే మనం ఏదైనా ఒక దేశానికి పోతాం, ఒక కంట్రీకి పోతాం, అక్కడ కంట్రీలో ఉన్న సంబంధించిన ఒక వస్తువును మనం కొనుక్కొచ్చుకుంటాం గుర్తుగా. అలాగా టూరిజంని హ్యాండిక్రాఫ్ట్ని కలిపి వెళ్ళాలి అనే పాయింట్ పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలో పెట్టుకొని ఉన్నారు. అదృష్టమే ఉంటే టూరిజం డిపార్ట్మెంట్ కూడా జనసేన మంత్రి గారే టూరిజంలో ఉన్నారు. సో ఇట్ ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఎవ్రీ టూరిస్ట్కి మనము మన హ్యాండిక్రాఫ్ట్స్ సావనీర్ ఒకటి, అలాగే కాఫీ టేబుల్ బుక్స్,
మనం టూరిజం వచ్చిన టూరిస్టులు కంపల్సరీగా గుర్తుగా ఆర్టికల్ కొనే తీరుతారు. అవును. సో ఈ రెండు మనకు దగ్గర రెండు కూడా జనసేనలో ఉండడం వల్ల మన దుర్గేష్ సార్ కూడా మనకు టూరిజం మినిస్టర్గా ఉన్నారు. సో అనుసంధానం చేసుకుని ముందుకు పోయే ఆలోచనలు ఉన్నాయి. వీటికన్నా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో జిఐ ట్యాగింగ్, జియోగ్రాఫిక్ ఐడెంటిటీ. జియోగ్రాఫిక్ ఐడెంటిటీలో ఈ యొక్క కలంకారీ హ్యాండ్ పెయింటింగ్ ఈజ్ అట్ శ్రీకాళహస్తి, సేమ్ కలంకారీ బ్లాక్ ప్రింటింగ్ ఈజ్ అట్ పెడన, మచిలీపట్నం. సో జిఐ ట్యాగింగ్ వల్ల మనకు యూనిక్నెస్ వస్తుంది. అవును. యూనిక్ ప్రోడక్ట్ ఫ్రమ్ ఏ యూనిక్ ప్లేస్. అంటే ఇప్పటి వరకు భౌగోళిక గుర్తింపు లేదా సార్ హస్తకళలు? ఉన్నాయి. ఈ కొండపల్లి అండ్ ఏటికొప్ప, కలంకారీ జిఐ ట్యాగింగ్ ఉన్నాయి, కానీ చాలా వాటికి జిఐ ట్యాగింగ్ అవసరం. అలాగే క్యూఆర్ కోడ్, అంటే మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా క్యూఆర్ కోడింగ్. అంటే వన్స్ యూ పుట్ మనము ప్రమోషన్ ఈజీ, అది ఎవరు చేశారు, అసలు ఈ కళ ఏంటి, ఎప్పటి నుంచి ఈ కలంకారీ మొదలైంది, ఇక్కడే ఎందుకు యూనిక్గా ఉంది, ఆ మెటీరియల్ ఎవరు, దాంట్లో ఇంతకుముందు చేసిన వాళ్ళు ఎవరు, ఇప్పుడు తీస్తున్న వాళ్ళు ఎవరు అనే ప్రతి ఒక్క పాయింట్ని క్యూఆర్ కోడింగ్ ద్వారా టూరిస్టులు చూసుకుంటారు. సో ఈ విధంగా మనము అధునాతన పద్ధతిలో ఈరోజు హస్తకళలని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఆల్రెడీ 16 అవుట్లెట్స్ మాత్రం ఉన్నాయి లేపాక్షి మన స్టేట్లో. 3 అవుట్ ఆఫ్ ది స్టేట్, 1 at హైదరాబాద్, 1 at ఢిల్లీ అండ్ 1 at కల్కటా. వై కాంట్ వీ హ్యావ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ 1 లేపాక్షి ఎంపోరియం అవుట్లెట్ ఎందుకు ఉండకూడదు? అలాగే ఆన్లైన్ బిజినెస్ మనం చేయాలి. షోరూంలో వీ మస్ట్ కీప్ ద ప్రోడక్ట్, యూనిక్నెస్ ఆఫ్ ది ప్రోడక్ట్. అండ్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. ఆన్లైన్లో వీ కెన్ నవేడేస్ మనకు ఫెసిలిటీస్ ఉన్నాయి ఆన్లైన్లో కూడా. అలాగే థింక్ అబౌట్ గోయింగ్ అక్రాస్ ద నేషన్. Why can't we have Lepakshi Emporium? When we have qualitative products, why can't we have in other states also? అలాగే దీన్ని ప్రమోట్ చేయాలంటే ముఖ్యంగా పిలిగ్రిమ్స్ ఎక్కడ వస్తారు, టూరిస్టులు ఎక్కడ వస్తారు? మన తిరుపతి, ఆల్రెడీ తిరుపతిలో ఉన్నాయి, కానీ ఇంకొక బ్యూటిఫుల్ ఈరోజు ఎందుకు అంటే ఇప్పుడు ప్రైవేట్ లేపాక్షి లాగా ప్రైవేట్ వచ్చేసాయి. ఈవెన్ రిలయన్స్ పీపుల్ కూడా దిగిపోయారు. స్వదేశ్ అని ఒక వాళ్ళు హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీ అక్రాస్ ఇండియా ఉన్నవన్నీ కలెక్ట్ చేసుకుని దే ఆర్ డూయింగ్ వెరీ బిగ్ మార్కెటింగ్. సో మనం అటువంటి వాటితో మనం తలపడాలి అంటే మన షోరూంలో యూనిక్నెస్. నేను మీకు చెప్తున్నాను, లేపాక్షిలో ఉన్న క్వాలిటీ, లేపాక్షిలో ఉన్న ప్రోడక్ట్, ఎవ్రీ ప్రోడక్ట్ ఈజ్ ఇంప్రెసివ్. మనం చూస్తే ఈ బొమ్మ కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవాలా అని అనిపించేలాంటి ప్రోడక్ట్స్ లేపాక్షి ఉన్నాయి. యూ ట్రస్ట్ మీ, నేను చెప్తున్నాను. నేను హైదరాబాద్లో లేపాక్షి ఎంపోరియం చూడడానికి వెళ్ళాను. అక్కడ ఒక సీతారామ ఆంజనేయ విగ్రహాలు, చెక్క విగ్రహాలు అద్భుతంగా ఉన్నాయి. అంటే ఈ బొమ్మకు ప్రాణం పోస్తే నడుస్తుందా అన్నంత అద్భుతంగా ఒక నేషనల్ లెవెల్ కళాకారులు నేషనల్ అవార్డు తయారు చేసిన బొమ్మ. అది 6 లక్షల రూపాయలు విలువ. నేను చూసుకున్నాను. నేను చూసి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నాకు అదే కళ్ళలో వస్తాం, మనం ఇది కొనాలి. అంత ఇంప్రెసివ్. ఎందుకు చెప్తున్నా, అంత ఇంప్రెసివ్గా క్వాలిటేటివ్ ప్రోడక్ట్స్ లేపాక్షిలో ఉన్నాయి. ఎవ్రీ ప్రోడక్ట్ ఈజ్ యూనిక్ ప్రోడక్ట్. ఇంకొక పీ దగ్గరకు వస్తే ప్రాఫిటబిలిటీ అన్నారు మీరు. ఇందాక కొన్ని గ్రామాలు, కొన్ని ప్రాంతాలు చెప్పారు. తిరుపతికి దగ్గరలోనే ఈ పూసలు దండలు తయారు చేసే వాళ్ళు ఉన్నారు. ఒక దండ తయారు చేయడానికి పాపం వారికి రోజులు పడుతుంది, 2 రోజులు పడుతుంది. కానీ ఆ దండం తీసుకొచ్చి బయట అడిగితే 20 రూపాయలు, 30 రూపాయలు కూడా కొనే పరిస్థితి లేదు. సో అలాంటి వాళ్ళకి, అలా చేసే వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి అండదండలు ఎలా ఉంటాయి? పాపానాయుడుపేట అనే ఒక మండలం, ఆ మండలంలో దాదాపు అన్ని పల్లెల్లో కూడా ఈ పూసల తయారీ ఉండేది. యాక్చువల్గా ఒకానొక కాలంలో పూసల తయారీ ఎక్కడ తయారు చేసేవాళ్ళు అంటే పాపనాయుడుపేటలో. అక్కడున్న సువర్ణముఖి నదిలో ఉన్న ఇసుక ఒక కెమికల్ కలిపితే అది వితిన్ అవర్స్ ఒక గ్లాస్ లాగా తయారైపోయేది, కలర్ఫుల్ గ్లాస్ లాగా. వాటిని కట్ చేసి పూసలు తయారు చేసేవాళ్ళు. కానీ కాలక్రమేణా ఏమైందంటే వీళ్ళు ఎంతో కష్టపడి మ్యాన్మేడ్ చేసితే చైనా మార్కెట్లోకి ఎంటర్ అయిపోయింది. వీళ్ళు 1 కిలో ఫర్ ఎగ్జాంపుల్ 800 రూపాయలకు అమ్ముతున్నారు అనుకోండి పూసలు.
అప్పుడు బాంబే, ఢిల్లీ అన్నిటికీ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ ఉండేది పాపనాయుడుపేట నుంచి. ప్రతి ఇంట్లో కూడా పూసల తయారీ ఉండేది. అదొక కుటీర పరిశ్రమలా ఉండేది. ఈరోజు అది కనుమరుగైపోయింది. ఎందుకంటే చైనా మార్కెట్తో కంపీట్ చేయలేక, చైనా మార్కెట్ వాడు మనం ఇక్కడ 800 చేస్తూ ఉంటే 400కే ఇస్తున్నాడు. దానివల్ల వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రోడక్ట్ కొనుక్కొని దాంతో ఆర్నమెంట్స్ తయారు చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా మనము రా మెటీరియల్ వాళ్ళు మన కలెక్టర్ గారు, నేను మన ప్రైమ్ 9 తరఫున మన కలెక్టర్ గారు, తిరుపతి కలెక్టర్ గారు వెంకటేశ్వర్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. మొన్న ఒక 3 days బ్యాక్ అందరూ కళాకారులని, హస్తకళాకారులని, వుడ్తో తయారు చేసేవాళ్ళు, పాపనాయుడు పూసలు, నారాయణవనం పట్టు శారీసు, వెంకటగిరి కాటన్ శారీసు, పుత్తూరు చెక్క బొమ్మలు, మాధవమాల చెక్క బొమ్మలు, వీళ్ళందరినీ కళాకారులు నేషనల్ అవార్డీస్ని అలాగే స్టేట్ అవార్డీస్ని వాళ్ళ కళాకారులని వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి ఆల్ ద అఫీషియల్స్ కనెక్టెడ్ టు హ్యాండిక్రాఫ్ట్స్, టూరిజం, ఫారెస్ట్, లోన్ సెక్షన్ డిపార్ట్మెంటు, డిఆర్డిఏ వీళ్ళందరినీ కలిపి ఒక అద్భుతమైన మీటింగ్ ఆర్గనైజ్ చేశారు కలెక్టర్ గారు. దాదాపు 4 గంటల మీటింగ్ జరిగింది. 4 గంటల్లో హస్తకళాకారులు వాళ్ళ కష్టాలు చెప్పుకున్నారు. దాంట్లో ఈ పూసల పాపనాయుడుపేట పూసల వ్యాపారులు వాళ్ళు అడిగింది, సార్ మాకు మిడిల్ మ్యాన్ వచ్చి 200 ప్రోడక్ట్ని 800కి అమ్ముతున్నాడు సార్, మాకు గవర్నమెంట్ నుంచి ఈ ప్రోడక్ట్ అందజేస్తే ఖచ్చితంగా మాకు ప్రాఫిట్స్ వస్తాయన్నారు. వెంటనే కలెక్టర్ గారు నేను కూడా డెసిషన్ తీసుకున్నాం. ఖచ్చితంగా ఆ రా మెటీరియల్ ఏదైతే సప్లై చేయాలో అది మనం చేయాలనుకున్నాం. అలాగే వుడెన్ కార్వింగ్ చేసే వాళ్ళందరూ కూడా రా మెటీరియల్, ఎందుకంటే వాళ్ళతో ప్రాబ్లం ఉంటుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో వుడ్ తెచ్చుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి డిఎఫ్ఓ గారు కూడా వచ్చారు. ఇమ్మీడియట్గా ప్రాబ్లం అక్కడే సాల్వ్, వాళ్ళతో మాట్లాడాం. మనము ఈరోజు కూడా నేను కన్జర్వేటర్ గారిని కలవడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ యొక్క వుడ్ కార్వింగ్ సెక్షన్ గురించి వాళ్ళకు ఎలా వుడ్ మనం అవైలబిలిటీ తీసుకురావాలి అని ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈజ్ ఆల్సో వెరీ యంగ్ ఆఫీసర్ కన్జర్వేటర్ గారు. ఈ సెడ్ పాజిటివ్లీ, రియాక్టెడ్ పాజిటివ్లీ. ఇంకో అదృష్టం అన్నిటికీ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ సార్. ఓకే, సరే ఫారెస్ట్ అంటే గుర్తొచ్చింది. ఎర్రచందనంకి సంబంధించి కూడా ఈరోజు చైనాలో కావచ్చు, ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి ఎర్రచందనం తయారు చేసినటువంటి బొమ్మలు, తర్వాత కొన్ని సో ఇవన్నీ కూడా బ్రాస్లెట్స్, తర్వాత దండలు, ఇవన్నీ కూడా దొరుకుతున్న పరిస్థితి. మీరు ఎందుకు అటువైపు వెళ్ళకూడదండి? నేను యాక్చువల్గా ఈ విషయాన్ని మన కన్జర్వేటర్ గారితోనూ అలాగే ఓఎస్డి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పవన్ కళ్యాణ్ సార్ దగ్గర ఉన్న ఇక్కడ వర్క్ చేసి వెళ్ళారు డిఎఫ్ఓ గారు, శివరాంగ్ గారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సారు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్తో కూడా ఈ విషయాన్ని ఆల్రెడీ ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ సార్కి దీని మీద ఒక ఎలా మనం దీన్ని అంటే ఇది ఎర్ర బంగారు అంటే బంగారం రేటు పెరిగిపోతుంది అలాగా ఈ ఎర్ర బంగారాన్ని ఎలాగా ప్రాఫిటబుల్గా ఆర్టిజన్స్ ఉపయోగించుకునే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల మేరకు ఆల్రెడీ ఒక చీఫ్ కన్జర్వేటర్ గారు కూడా దీన్ని డిస్కషన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఒక టీం కళ్యాణ్ సార్ ఆదేశాల మేరకు ఒక టీం మనము చైనాకు, జపాన్కు వెళ్ళి యాక్చువల్గా మనం రా ప్రోడక్ట్ అమ్ముతున్నారు ఈరోజు. రెడ్ శాండల్ రా ప్రోడక్ట్, లాగ్స్, వుడ్ అమ్ముతున్నారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ దానికి చెప్తాను. ఒక క్యూబిక్ మీటర్ ఆఫ్ టీక్ ముద్దు మనము 15 నుంచి 20 వేలు వరకు ఉండొచ్చు. అదే క్యూబిక్ మీటర్ ఆఫ్ వుడ్తో ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం కానీ లేకపోతే మన కృష్ణుడి విగ్రహాన్ని తయారు చేస్తే 1,50,000కి అమ్మచ్చు. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్టిజన్. కళాకారుడి యొక్క చేతి నైపుణ్యతతో 15,000 రా మెటీరియల్ని 1,50,000కి తీసుకునగలిగే నైపుణ్యం కలిగిన ఈ కళాకారులు ఎంత వెనకబడిపోతున్నారు. ఎందువల్ల వాళ్ళకు ఆ వుడ్ దొరకడం కష్టమైపోయింది. ఆ వుడ్తో చేస్తూ ఉంటే డిపార్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వీటన్నిటినీ సాల్వ్ చేయాలి, వీళ్ళ కళాకారులకు ఎలా సహాయం చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు హస్తకళల కార్పొరేషన్ని జనసేనకు తీసుకొని ముఖ్యంగా కళాకారులని ఉన్నత స్థాయిలో తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్పొరేషన్కు చైర్మన్గా నన్ను వేయడం జరిగింది. నేను మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి గారికి, అదే ప్రధానమంత్రి గారికి కూడా నేను చెప్తున్నాను, ఖచ్చితంగా
హస్తకళాకారులను మనము ప్రొటెక్ట్ చేస్తాం, వాళ్ళు చేసిన ప్రొడక్టివిటీ పెంచుదాం, ప్రమోషన్ చేద్దాం, ప్రాఫిట్స్ కూడా తెచ్చి ఈ ఆర్గనైజేషన్ కార్పొరేషన్ అయితే ఏమి, అలాగే కళాకారులు కూడా దాంట్లో లాభసాటిగా ఉండేటట్టు చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చేశారో ఆ యొక్క ఆయన ఆశయాన్ని, ఖచ్చితంగా గొప్ప ఆశయాన్ని నిలబెట్టడానికి నేను సాయశక్తులా కృషి చేసి మా నాయకుడికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఖచ్చితంగా ఆయనకు జనసేన పార్టీ అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తాం. అంటే ఇప్పుడు నాకు తెలిసి నాకున్న సమాచారం మేరకు 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ సంవత్సరానికి ఒక 50-60 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పేసి కూడా చూసాం. సో దాన్ని ఏ స్థాయికి పెంచడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు? ఇప్పుడు యాక్చువల్గా 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జిల్లాలు పెరిగిపోయాయి. మీరు తీసుకుంటే అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాలో టెర్రకోట అనే ఒక రెడ్ సాయిల్తో చేసే అద్భుతమైన బొమ్మలు తయారు చేస్తున్నారు. ఈ కళాకారులు కూడా దాని నైపుణ్యత, ఇంతకుముందు ఓన్లీ రెడ్డే ఉండేటివి, ఈరోజు వాటికి అద్భుతమైన కలరింగ్స్ వేసి చాలా బ్యూటిఫుల్గా తయారు చేస్తున్నారు. అలాగే మనము తీసుకుంటే మాధవమాల, శెట్టిగుంట, ఎక్కడ మన కడప జిల్లా శెట్టిగుంట, మాధవమాల, వీళ్ళిద్దరూ 2 కలర్సే. ఒకటి వైట్ వుడ్, అంటే వుడ్ ఎలా ఉందో అలాగనే తయారు చేస్తారు. వాళ్ళు అద్భుతమైన ఆ ఫినిష్ ఇస్తారు కాబట్టి అద్భుతంగా ఉంటుంది. అలాగే దానికి టీక్ ఫినిషింగ్, రోజ్ వుడ్ ఫినిషింగ్ ఇస్తారు. ఓకే. సో ఈ 2 చేస్తారు. ఇప్పుడు లేటెస్ట్గా పుత్తూరులో 2 యువకులు, పవన్, ఇంకో అబ్బాయి ఎవరు, వాళ్ళ మదర్కి కూడా మన అవార్డు వచ్చింది. వాళ్ళ మదర్ కూడా వాళ్ళ ఫాదర్ యొక్క వృత్తిని అలా తీసుకొని వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఆ యొక్క ఏవైతే చెక్కతో తయారు చేసిన బొమ్మలకి పెయింటింగ్స్, బ్యూటిఫుల్ పెయింటింగ్స్ తయారు చేసి అద్భుతంగా వాటిని తయారు చేస్తున్నారు. సో అలాగా కళాకారులకి మనం వాళ్ళందరూ కూడా అడిగింది, ఆ పిల్లలు వీళ్ళు కూడా అడిగింది, మాకు రా మెటీరియల్ సప్లై కావాలి, గవర్నమెంట్ ఒక డిపో పెట్టి వుడ్ రా మెటీరియల్ ఇస్తే మేము సంతోషంగా మేము చేసుకోగలుగుతాము. క్వాలిటీ వుడ్ గవర్నమెంట్ అయితే క్వాలిటీ వుడ్ అంటే రీజనబుల్ ప్రైస్ మాకు ఇస్తుంది. అలాగే మాకు వెన్ వీ బై ఇట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ మాకు లైసెన్స్ అన్ని ప్రాబ్లమ్స్ ఉండవు, వేరే డిపార్ట్మెంట్లతో మాకు తలకాయ నొప్పి ఉండదు అనే ఉద్దేశం చెప్పారు. డెఫినెట్గా మన మీటింగ్లో కలెక్టర్ గారు మేము కూడా ఆ విషయాన్ని వాళ్ళకి తెలియజేసాం. ఖచ్చితంగా రా మెటీరియల్ సప్లైలో అన్ని విషయాలు, అన్ని విధంగా, ఇదే కాదు, బ్రాంజ్, బ్రాస్, స్టోన్, మనము ఆర్లగడ్డ తీసుకుంటే మీరు ఒక అద్భుతమైన స్టోన్ కార్వింగ్ కళాకారులు ఆర్లగడ్డలో ఉన్నారు. మనకు పురాతనమైన ఆ యొక్క అహోబిళం నరసింహస్వామి క్షేత్రంలో అద్భుతమైన కళాఖండాలు ఉన్నాయి స్టోన్తో. అక్కడ ఆ టెంపుల్ అంతా కూడా ఆ పరంపర కొనసాగుతూ చూడండి. ఆ ఒక్క చోట మాత్రమే రాతి విగ్రహాలు తయారు చేసే కళాకారులు ఉన్నారు. మహాబలిపురానికి ధీటుగా తయారు చేసే కళాకారులు. కాకపోతే ఇక్కడ స్టోన్ కొంచెం హార్డ్ స్టోన్, అక్కడ మహాబలిపురం దగ్గర వాళ్ళు చేసే స్టోన్ కొంచెం సాఫ్ట్ స్టోను. మనము వాళ్ళకు కూడా ఎంతో మనము ఇప్పుడు ఒకటి మీకు చెప్పాలి, ఈ స్టోన్ కార్వింగ్స్ చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే. స్టోన్ పిల్లర్స్, స్టోన్తో తయారు చేసిన టెంపుల్స్లో పెట్టడానికి ఎంతో డబ్బు పెట్టి మనం తెచ్చుకున్నాం. అవి ప్రొడక్షన్ మనం ఇక్కడ చేయగలిగాము. కాకపోతే వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. గవర్నమెంట్ రా మెటీరియల్లోను స్టోను రీజనబుల్ ప్రైస్కి వాళ్ళకు ఇవ్వగలగాలి. అలా ఇవ్వగలిగినప్పుడు మనం కూడా ఎక్స్పోర్ట్ ప్లాన్ చేయొచ్చు. ఓకే సార్, ఓకే. అంటే ఇప్పటి వరకు చాలామంది చైర్మన్లు వచ్చారు, చాలామంది హస్తకళలకు సంబంధించిన మంత్రులు వచ్చారు, ప్రభుత్వాలు మారాయి, కానీ హస్తకళాకారులు మారలేదు. మీరు ఎలాగైతే మాటలు చెప్తున్నారో గతంలో కూడా ఇలాంటి మాటలు చెప్పారు. మీ మాటలు మేము ఎందుకు నమ్మాలి? నిజంగా ఈయన కూడా గతంలో మాదిరి మాటలు చెప్పేసి వెళ్ళిపోయేటటువంటి చైర్మన్ నేను. అంటే ఒక మనము రుచి చూడాలి కదా. రుచి చూస్తే కళ్ళు చూస్తాయి, నాలుక రుచి తెలుపుతుంది. అలాగా దేనికైనా కూడా సమయం సమాధానం చెప్తుంది. అందరి నాయకులు వేరు, పవన్ కళ్యాణ్ గారు వేరు, అన్ని పార్టీలు వేరు, జనసేన పార్టీ వేరు. పవన్ కళ్యాణ్ గారు మాటల మనిషి కాదు, చేతల మనిషి. హరిప్రసాద్ గారి మాట కావాలి. హరిప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ గారి మాట వేదమనే నమ్మే వ్యక్తి. నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన మాట నాకు వేదం. ఏదైతే ఆయన ఊహిస్తున్నారో ఈ యొక్క హస్తకళల ద్వారా
ఆయన ముఖ్య ఉద్దేశం కళాకారుల్ని వాళ్ళ జీవన శైలిని మార్చాలి. మీరు చూస్తే శ్రీకాకుళంలో కూడా అక్కడ ఆయన ఒక అవును పెయింటింగ్ ఆదివాసీ పెయింటింగ్ అవును ఆయన్ను అంటే ఆయన ఒక ప్రోడక్ట్ ఇలా చేతిలో పట్టుకున్నాడంటే మీకు తెలియదు ఏముంది. ఈజ్ నాట్ ఏ కమర్షియల్ ప్రమోటర్. హరిప్రసాద్ గారిని నమ్మొచ్చు. హరిప్రసాద్ గారి మాటలు గారిని నమ్మితే హరిప్రసాద్ నమ్మచ్చు పక్కా. 100% ఒకవేళ మీరు ఇచ్చిన మాటలన్నీ కూడా నెరవేర్చకపోతే హస్తకళాకారులు మిమ్మల్ని ప్రశ్నించవచ్చు. నేను ఒక్క మాట చాలా క్లియర్గా చెప్తున్నాను ఈరోజు. పవన్ కళ్యాణ్ గారు నాకు ఏదైతే బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యత ద్వారా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, మా పార్టీ జనసేనకి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చే విధంగా పని చేసి తీరుతాను. నేను మొట్టమొదటి రోజే నాకు ఇది వచ్చిన రోజే నాట్ ఓన్లీ అక్రాస్ ద నేషన్, అక్రాస్ ద గ్లోబ్ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలని ఆలోచనలు నాలో ఉన్నాయి. ముఖ్యంగా మీకు ఒకటి చెప్పాలా రాజుగారు, మర్చిపోయాను. ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ హ్యాండీక్రాఫ్ట్స్, వుడెన్ కార్వింగ్స్. ఓకే. నేను 8th స్టాండర్డ్ నుంచి నేను ఏ టూర్కి వెళ్ళినా కూడా నేను వుడెన్ హ్యాండీక్రాఫ్ట్స్ కలెక్ట్ చేసేవాడిని. మా ఇంట్లో ఈరోజు కూడా అప్పుడు కొన్నవి కూడా ఉన్నాయి. నేను ఇక్కడ సెట్టిగుంట అనే ఊరుంది కడప జిల్లాలో. అవును. ఒక బొమ్మను నేను చూసాను, అది కావాలనుకున్నాను. నేను ఎలా వెళ్ళానంటే ఆ సెట్టిగుంటలో తయారు చేసే బొమ్మ ఏదైనా సరే మొట్టమొదట నాకు తెచ్చి ఇచ్చేవాళ్ళు, చూపించేవాళ్ళు. వాళ్ళు అనుకున్న దానికన్నా నేను ఎక్కువ ప్రైజ్ ఇచ్చి వాళ్ళతో తీసుకునేవాడిని. అలాగా నేను ఆ కళాకారుల దగ్గర కొన్న బొమ్మలు అన్నీ కూడా దాదాపు 50 to 60 అన్నీ యూనిక్ పీసెస్, అన్నీ యూనిక్. ఎందుకంటే సెట్టిగుంటలో తయారు చేసిన బొమ్మలు 20 ఏళ్ళ ముందు మన ముఖ్యమంత్రి గారు బిల్ క్లింటన్ గారికి గిఫ్ట్ ఇచ్చారు. అటువంటి అద్భుతమైన కళాకారులు ఆ సెట్టిగుంటలో, మాధవమాల్లో, ఇప్పుడు పుత్తూరులో కూడా ఉన్నారు. వాళ్ళు చేసిన ఆ బొమ్మలన్నీ కూడా నేను ఏదే కలెక్ట్ చేశానో ప్రపంచ తెలుగు మహాసభలు మన తిరుపతిలో జరిగాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అప్పుడున్న మినిస్టర్ శైలజ్నాథ్ గారు మా సీనియర్ డాక్టర్, ఆయన పర్మిషన్తో ఒక స్టాల్ ఇప్పించుకున్నాను. స్టాల్ ఇప్పించుకుని ఆ స్టాల్లో మై హ్యాండీక్రాఫ్ట్ కలెక్షన్ ఆఫ్ సెట్టిగుంట బొమ్మలు అని చెప్పి నేను ఆ స్టాల్లో అన్నీ ఎగ్జిబిట్ చేశాను. కొంపతీసి ఇవన్నీ చెప్తేనే పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ మీకు ఇచ్చారా? అలా సార్కు అయితే కళ్యాణ్ సార్కు తెలియదు అవన్నీ కూడా. కాకతాళీయంగా వచ్చింది. అంటే మనం ఒకటి తలంచిన దైవం ఒకటి తలంచును అన్నట్టు ఈరోజు మనకి ఏది ఇష్టమో ఏది మంచిదో అదే మన నాయకుడి ద్వారా భగవంతుడు ఇప్పించాడు. సరే, డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఎప్పుడు పెట్టబోతున్నారు? అప్పట్లో బిల్ క్లింటన్ పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన చేతిలో జ్ఞాపకించారు. మరి మీరు డొనాల్డ్ ట్రంప్ తర్వాత ఇతర దేశాధినేతల చేతిలో మన రాష్ట్రానికి సంబంధించిన హస్తకళలు పెట్టగలను అనేటటువంటి ఆలోచన ఉందా? నేను పెట్టను, మా నాయకుడి ద్వారా పెట్టిస్తాను. ఓకే. వైట్ హౌస్లో త్వరలో ఆయన ఆ గిఫ్ట్ ఇచ్చే ముందు మా నాయకుడు పక్కన నేను నిలబడతాను. ఓకే. నా అది దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు అవర్ లీడర్ పవన్ కళ్యాణ్ సార్. ఫైనల్గా 300 మీరు గతంలో బోర్డు మెంబర్గా పనిచేశారు తిరుమల తిరుపతి దేవస్థానం. 2 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు ఏ రోజు క్రమం తప్పకుండా తిరుమలకు వెళ్ళి అక్కడ భక్తుల సేవ, స్వామివారి సేవ చేసుకొని వచ్చిన పరిస్థితి. ఇప్పుడు హ్యాండీక్రాఫ్ట్ చైర్మన్గా హస్తకళాకారులకి 2 సంవత్సరాలు ఏ రోజు మిస్ కాకుండా మీరు అందుబాటులో ఉంటారు? నేను నా గురించి కూడా మీరు చెప్పారు కదా, మీరు చేస్తారో లేదో. మేము పవన్ కళ్యాణ్ గారు కాదు హరిప్రసాద్ని అడుగుతున్నాను. నేను ఏ పనినైనా నేను ఇష్టపడి చేస్తాను. ఎప్పుడు ఇష్టపడి మనం పని చేస్తామో మన అలసట తెలియదు, మనం ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాం. నేను నా పిల్లలకు కూడా చెప్తూ ఉంటాను, చదువు కష్టపడి చదవద్దండి, చదువుని ఇష్టపడితేనే మీరు ముందుకెళ్తారు. కష్టపడి చదివితే ఫస్ట్ క్లాస్ వస్తుంది, ఇష్టపడి చదివితే డిస్టింక్షన్ వస్తుంది. అలాగా నేను ఈ హస్తకళల కార్పొరేషన్ చైర్మన్గా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన బాధ్యత నేను నిజంగా ఇష్టంగా చేస్తున్నాను. ఓకే. ఇష్టంగా చేస్తున్నాను, ఇష్టంగా చేస్తాను. ఇట్ ఇస్ చెప్పాను కదా ఇప్పుడే, మనము ఒకటి తలంచిన దైవం ఒకటి తలంచునని. ఓకే. ఈరోజు ఇది ఇవ్వడం వల్ల ఐఎమ్ ఎంజాయింగ్. వెరీ గుడ్. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. మొన్న మీటింగ్ అందరినీ కలిపి కళాకారులని, ఆఫీషియల్స్ని
కలెక్టర్ అంటే గారు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఫీలింగ్ ఏంటి సార్? అంటే వాళ్ళు చాలామంది చాలా ఆవేదనతోటి బాధతోటి కూడా కొంతమంది మీతో మాట్లాడి ఉంటారు. సో అది చూసినప్పుడు ఏంటి? నిజంగా చెప్పాలంటే హస్తకళల మీద ఆధారపడిన వాళ్ళు పొట్టకూటి కోసం మాత్రమే వాళ్ళకి అది ఉపయోగపడుతుంది, కానీ వాళ్ళు దాని ద్వారా ఎదగలేకపోతున్న పరిస్థితి. ఇప్పుడు తండ్రి చేసే ఏ పనైనా ప్రాఫిటబుల్ ఉంటే కొడుకు చేస్తాడు, తండ్రి చేసే పని ప్రాఫిట్గా లేనప్పుడు కొడుకు డైవర్ట్ అవుతాడు. సో ఇప్పుడు జరుగుతూ ఉన్న పరిస్థితి, వాళ్ళు తయారైతే చేస్తున్నారు, ఆ తయారు చేసే కాడ వాళ్ళకు అన్ని కష్టాలే. ఒకటి రా మెటీరియల్ దొరకడం, ఒకవేళ చెక్క బొమ్మలతో రా మెటీరియల్ చేస్తే డిపార్ట్మెంటల్తో ప్రాబ్లము, ఒక తయారు చేసిన తర్వాత మీడియేషన్ మధ్యవర్తి లాభం అంతా ఎలాగైతే రైతు పండిస్తాడో మామిడికాయలు మన రైతు పండించిన రైతు ప్రాఫిట్ ఎలా లేదో అలాగా ఈ యొక్క హస్తకళలతో తయారు కాబడిన బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలాలు డైరెక్ట్గా వాళ్ళకు చేయడం లేదు. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చెప్పేది ఏమంటే ప్రాఫిట్ మూడుగా డివైడ్ చేసుకున్నాను నా బ్రెయిన్లో. ఒకటి ప్రాఫిట్ షేర్, కళాకారులకి బలమైన ప్రాఫిట్ షేర్ వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం బికాస్ ఆఫ్ క్వాలిటీ యూనిక్నెస్ లేపాక్షి ద హ్యాండీక్రాఫ్ట్ కార్పొరేషన్ అభివృద్ధి చెందాలి. మూడో పాయింట్, అందులో ఉన్న ఉద్యోగస్తులు కూడా నేను కలవడం జరిగింది, ఉద్యోగస్తులందరితో కూడా నేను మాట్లాడాను. వాళ్ళు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, ఏమంటే ఆ శాలరీ పెంచాలంటే ఒకసారి రూల్స్ ఫ్రేమ్ ఉంటుంది, స్టేట్ వైడ్ రూల్స్ ఉంటాయి, వాటిని మార్చలేం. కానీ ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఒక ఆనందం రావాలంటే ఈ మనిషి ప్రపంచంలో ఎవరైనా ధనం చూస్తేనే ఆనందం వస్తుంది ఎవరికైనా కూడా ఎండ్ ఆఫ్ ది డే. సో వాళ్ళకు కూడా ఈ యొక్క ఇన్సెంటివ్స్, ఇంత బిజినెస్ అయితే ఇంత ఇన్సెంటివ్స్గా ఇచ్చి ఎవరైతే మన హస్తకళ దీంట్లో లేపాక్షిలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆనందపడాలి. ఇక్కడ కళాకారులు అభివృద్ధి చెందాలి, నెక్స్ట్ జనరేషన్ ఇది కంటిన్యూ కావాలి. ఓకే సార్, ఓకే. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకు కళ ఎలా జనరేషన్గా వెళ్తుందో. ఒక మగ్గం నేసే వ్యక్తి ఉంటాడు, మగ్గం నేస్తూ ఉంటాడు, పట్టు చీరలు నేస్తూ ఉంటాడు. అనుకోకుండా మధ్య వయసులో ఏదో హార్ట్ అటాక్తోనో ఏదో చనిపోతాడు. వాళ్ళకు ఒక అబ్బాయి ఉంటాడు, డిగ్రీ చదివే అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి మరుసటి రోజు ఆ మగ్గం మీద కూర్చొని పని చేయగలుగుతాడు. ఎందుకంటే ఆ కళను చూస్తూ పెరిగింటాడు అబ్బాయి. తన తండ్రి చేసే కళను చూస్తూ పెరుగుంటాడు, ఆడుకుంటాడు, ఆ మగ్గంతో ఆడుకుంటాడు. అతను చీర నేయగలుగుతాడు, నువ్వు నేను నేయగలుగుతావు. అలాగా కళ అనేది కూడా ఫ్యామిలీస్లో వస్తుంది. ఆ ఫ్యామిలీస్లో ఉన్న ఆ కళని పాజిటివ్లా తీసుకెళ్ళి ప్రాఫిటబుల్లో పెడితే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈరోజు మళ్ళీ మాటిస్తున్నాను, నెక్స్ట్ ఇంటర్వ్యూలో కూడా మీతో మాట్లాడతాను. మనం గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు ఖచ్చితంగా చాలా పాజిటివ్గా ముందుకెళ్తూ ఉంది. ప్రజలకు ఏం చేయాలి, పేదలకు ఏం చేయాలి, పేదవాడు లేకుండా ఆంధ్ర రాష్ట్రం ఎలా అవ్వాలి అని మన ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. అది ఎలా వెళ్ళాలంటే గవర్నమెంట్ ఉద్యోగంలో అన్నీ ఇవ్వలేరు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు. సో స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక ప్రక్రియ ద్వారా ఈరోజు ఒక చెక్క బొమ్మ అమ్మితే 10-15 వేలు వస్తూ ఉంది. ఓ 3 రోజులు 4 రోజులు తయారు చేస్తే 15,000 రూపాయలు సంపాదించగలుగుతున్నాడు ఆర్టిసన్. దాన్ని మనమును ఆ యొక్క కళలను ఉత్పత్తి చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లో చాలామంది చదువుకున్న వాళ్ళను కూడా మనము ఐటీఐ పాలిటెక్నిక్లు కూడా ఈ హస్తకళల విభాగంలో మనం ట్రైన్ చేయగలిగితే వాళ్ళు ఉద్యోగం కోసం కాకుండా సెల్ఫ్ సస్టైనబుల్ అవుతారు ఖచ్చితంగా. అది ఇప్పుడు ప్రాఫిట్ రావాలి, తర్వాత ప్రమోషన్ ఉండాలి, తర్వాత ఎప్పుడైతే మనం ఇది చేస్తామో ఖచ్చితంగా నేను ఈరోజు మాటిస్తున్నాను, కలంకారీ కాళహస్తి ఏదైతే ఈ జిల్లా కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే మొత్తం స్టేట్ వైడ్ నుంచి నేను మాట్లాడలేదు. మనం ఒక మోడల్, తిరుపతి జిల్లా మోడల్గా ముందుకు తీసుకెళ్తే ఇక్కడ నెక్స్ట్ ఇయర్కంతా స్కిల్ డెవలప్మెంట్
కళాకారులు నైపుణ్యత అంటే గతంలో ఉండేది సార్, యాక్చువల్గా హ్యాండీక్రాఫ్ట్స్ అనేది ఒక క్లాస్ ఉండేది ప్రతి స్కూల్లో కూడా, గవర్నమెంట్ స్కూల్లో. కానీ అవి రాను రాను కూడా పోయినటువంటి పరిస్థితి. ఏంటి వాటిని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా. వెరీ గుడ్. ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా యువకులని ఈ హస్తకళల్లో దింపాలి. ఎస్పెషలీ ఈ వుడెన్ హ్యాండీక్రాఫ్ట్స్ చాలా ప్రాఫిటబుల్. దాని రుచి చూడాలి కదా, దాని రుచి మనం యువతకు చూపించాలి. వాళ్ళు గవర్నమెంట్ మాకు ఉద్యోగం ఇవ్వాలని ఆలోచన రాకూడదు, మేము ప్రైవేట్గానే గవర్నమెంట్ ఉద్యోగం కన్నా బాగుంటామని ఆలోచన రావాలి. అలాగే కలంకారీలో స్త్రీలందరూ కూడా వాళ్ళ టైం వేస్ట్ కాకుండా ఒక్కరోజు 2 రోజుల్లో ఒక్కొక్క ప్రోడక్ట్ దాదాపు 1000 రూపాయల్లోకి వచ్చింది ఇప్పుడు కలంకారీ. మీరు వేసుకున్నారు? ఎస్. ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారికి కప్పిన శాలువ కూడా 25,000 రూపాయలు కలంకారీ వస్తువు. అది ఓకే, యాడెడ్ వాల్యూ ఉంది. ఈరోజు ఓన్లీ థింగ్ వీ నీడ్ ప్రమోషన్. మాకు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈస్ ప్రమోటింగ్ ఇండైరెక్ట్లీ. వెన్ హీ కమ్స్ ఫర్ ద డైరెక్ట్ ప్రమోషన్ ఇట్ ఈస్ డన్. ఓకే, ఫైనల్గా ఇట్ ఈస్ డన్. ఫైనల్గా మీరు హస్తకళాకారులకి ఇచ్చేటటువంటి భరోసా లేదు, వాళ్ళకి ఇచ్చేటటువంటి సూచన లేదు, సలహా ఏంటి ఫైనల్గా, ఫైనల్గా? నేను యాక్చువల్గా కొంతమంది కళాకారులని కలిశాను. ఇంకా అక్రాస్ ద స్టేట్ పోలేదు, ఎందుకంటే ఒక నెల రోజులు మాత్రమే అయింది. నేను ఒక నెల రోజులు డిసైడ్ చేసుకున్నాను. ఈ యొక్క ఏదైతే హస్తకళలు ఇవన్నీ ఉన్నాయో వాళ్ళందరితో వెళ్ళి పర్సనల్గా వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళకి అక్కడ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, మన నాబాబు అన్నయ్య గారితో మాట్లాడుతూ ఉంటే ఏటి కొప్పాకలో వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది. ఆ ఎలక్ట్రిసిటీ మాకు కంటిన్యూస్గా లేకపోవడం వల్ల కొన్ని అవర్స్ మేము పని చేయలేకుండా ఆగిపోతున్నామని నాబాబు అన్నయ్య గారు నేను విజయవాడలో మాట్లాడుతుంటే ఈ పాయింట్ నాకు చెప్పారు. సో ఒక్కొక్కరి ప్రాబ్లం డిఫరెంట్, అందరికీ ఒకే ప్రాబ్లం కాదు. కొంతమంది కళాకారులకు అక్కడున్న పరిస్థితుల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ 1.5 నెలలో పూర్తిగా అధ్యయనం చేసి వాళ్లకు, ఎందుకంటే మనము మాట ఇచ్చేసి మళ్ళా ఒక అడుగు వెనక్కి వేయకూడదు. మనం పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఏదుందో అక్కడ వాళ్ళకి ఏ కష్టాలు ఉన్నాయో మొదట మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాను. ఒక ప్రాబ్లమ్స్నే తీసుకెళ్తే కాదు, దాని సొల్యూషన్స్ కూడా తీసుకొని మా నాయకుడి ద్వారా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, మన ముఖ్యమంత్రి గారు వీళ్ళిద్దరూ చాలా సింక్రొనైజింగ్గా వర్క్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి మాట ఏదైనా సరే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా నో చెప్పరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పే ప్రతిదీ తన కోసం కాదు, జనం కోసం, ప్రజల కోసం, రాష్ట్రం కోసం. కాబట్టి ఆయన మాటకు అంత విలువ ఈరోజు ఉంది. నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్, ఇన్ ద కంట్రీ ఆల్సో. ఓకే సార్, యు నో వెరీ వెల్ అవర్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ యంగ్ లీడర్ ఫార్ బిలౌడ్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా మీరు గమనిస్తున్నారు. నేను చెప్పాల్సిన పని లేదు. ఎక్కడొచ్చినా కూడా ఏ డయాస్ మీద కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని ఆయన పలకరిస్తున్నారంటే దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ లీడర్షిప్. పవన్ కళ్యాణ్ గారి లీడర్షిప్ ఈరోజు ప్రపంచ దేశాలని శాసిస్తున్న లీడర్ ఎవరైనా ఉన్నారంటే మోడీ గారు. అటువంటి మోడీ గారి దగ్గర ప్రశంసింపబడాలంటే చిన్న విషయం కాదు. అటువంటి మోడీ గారే ప్రతి ఒక్క డయాస్ మీద పవన్ కళ్యాణ్ గారిని ఒక ప్రత్యేకమైన దృష్టితో ఆయన్ని ఆలింగనం చేసుకున్నారు, ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వ లక్షణాలు ఏంటో ప్రజలందరికీ తెలుసు. అటువంటి నాయకుడు ఎంచుకున్న ఈ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ని నేను ఒకవేళ లేజీగా ఉండనీయడు మా నాయకులు. ఆయనతో ఆ మాట పడకుండా ఆయన ఆలోచనల కన్నా ఒక అడుగు ముందుంటేనే మనము ఈరోజు మన నాయకుడి దగ్గర మన పేరు నిలబెట్టుకుంటాం. 100% నేను ఈరోజు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎంచుకున్న ఈ యొక్క హస్తకళల కార్పొరేషన్ని ముందుకు తీసుకెళ్తాం. ఏదైతే P4 కాన్సెప్ట్ అని మనం ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అంటున్నారో, మన P4 కాన్సెప్ట్ గురించి మీకు చెప్పాం. ఆ P4 కాన్సెప్ట్లో ఆర్టిజన్స్ విల్ బి ప్రొటెక్టెడ్, దేర్ ప్రొడక్షన్ విల్ బి ఇంక్రీజ్డ్, అండ్ definitely in the promotion aspect I will take help of my leader Kalyan sir, and finally profitability will be shared to the artisans
Corporation. to the corporation, To the and the employees who are working in the corporation. ఓకే సార్. All should be happy and should be appreciated by the beloved Chief Minister and at the same time beloved Prime Minister of India. ఈ స్థాయిలోకి మన రాష్ట్ర కళను అక్రాస్ ద స్టేట్ కాదు, అక్రాస్ ద నేషన్, అక్రాస్ ద గ్లోబ్ తీసుకువెళ్ళడానికి అన్ని విధాలుగా నేను పవన్ కళ్యాణ్ సార్ సహాయ సహకారాలు తీసుకొని ఓకే. ముందుకు తీసుకెళ్ళి మా నాయకుడు ఎన్నుకున్న ఇది ఎక్సలెంట్ జనసేన లీడర్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన అనుకున్నది చేస్తారు, ట్రెండ్ ఫాలో కాడు, ట్రెండ్ సెట్ చేస్తారు. ఈరోజు ఇన్ని వేల మంది ఈ హస్తకళల మీద ఆధారపడి ఉన్నారు. ఈ హస్తకళలు చేయాలి అని ఎవరైతే ఇప్పుడు ఏంటి ఆ ఫ్యామిలీసే చేస్తున్నాయి, లేదు ఈ హస్తకళలో వెళ్తే మనం కూడా కంఫర్టబుల్గా ఉంటామని ఈ విద్య తెలియని వాళ్ళు కూడా ఆ విద్య నేర్చుకొని ముందుకు వెళ్ళే విధంగా హస్తకళల కార్పొరేషన్ని ముందుకు వెళ్తాము మా నాయకుడి ఆశీస్సులతోని తెలియజేస్తాను. ముఖ్యంగా రాజుగారికి మీకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. మేము ఎన్ని చేసినా, నాయకులు ఎంత కష్టపడినా, ఆఖరికి ఒక 100 మంది 1000 మంది ఉన్న మీటింగ్లో లక్షల కోట్ల మందికి తెలియజేసేది మీడియా. ఆ మీడియాలో ఈరోజు ప్రైమ్ నైన్ ఎంతో దూసుకెళ్తూ ఉంది, ముందరికెళ్తూ ఉంది. ప్రైమ్ నైన్ అంటే పర్ఫెక్ట్గా ఇంపార్షియల్గా ముందుకు వెళ్తూ మంచిని మంచిగా చెడుగా చూపిస్తున్న ప్రైమ్ నైన్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మిత్రులు సోదరులు రాజుగారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. జై హింద్. సో ఓవరాల్గా చూస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హస్తకళలను అభివృద్ధి చేయడమే కాదు, ఏదైతే పేదరిక నిర్మూలన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి ఈ P4 ప్రాజెక్టు తరహాలోనే హస్తకళాకారులు కూడా ఒక P4 విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హస్తకళలను ప్రోత్సహించడం కోసం అందరినీ కూడా ప్రాఫిట్ వైపు దూసుకెళ్ళడం. అంటే ఏ పని చేసినా సరే ప్రాఫిట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇప్పటివరకు అన్నం తింటూ ఉన్నటువంటి కళాకారులు, అన్నానికి మాత్రమే సంపాదించుకునే కళాకారుల్ని ఖచ్చితంగా లక్షాధికారులను చేసేటటువంటి దిశగా తీసుకెళ్తామని చెప్పేసి హరిప్రసాద్ గారు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఖండాంతరాలు దాటిస్తాను ఆంధ్రప్రదేశ్ హస్తకళలు అని చెప్పేసి ఆయన మాటిచ్చారు. అంతేకాకుండా ఇచ్చినటువంటి మాటని ఖచ్చితంగా నిలబెట్టుకుంటానని చెప్పేసి కూడా ఆయన శపథం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఆయన ఇచ్చినటువంటి సూచనలతోటి ఖచ్చితంగా హస్తకళలు అభివృద్ధి చెందుతాయి. అదేంటో నేను చేసి చూపిస్తాను ఈ 2 ఏళ్లలో అని చెప్పేసి వారు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.